ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఉమ్. క్రిస్టియానిటీలో ఉన్న చెడుని కానివ్వండి, లేకపోతే క్రిస్టియన్స్ పేరులో అదే పాస్టర్స్ చేసే మీ భాషలో ఉమ్. ఏమంటారు? మోసాలు, అబద్ధాలు. మీ భాషలో పాస్టర్. మీరు చేస్తున్నటువంటి వీడియోస్ కానివ్వండి, లేకపోతే కాల్ రికార్డ్స్ కానివ్వండి, ఆ ఛానల్స్ మీరు ఏదైతే పెడుతున్నారో ఓకే. అది దాన్ని ఒకటి ఎలివేట్ చేస్తుంది తప్పనిస్తే దానికి ఒక మార్గం చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దెబ్బ తగిలిందో లేకపోతే నాకు ఆకలిస్తుంది, ఉమ్. నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు అని మీ వీడియోస్ నాకు అర్థమయ్యేలా చెప్తున్నాయి. ఉమ్. కానీ దానికి సొల్యూషన్ ఏంటనేది అర్థం కావట్లేదు. సో ఆ సొల్యూషన్ అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు సొల్యూషన్ అంటే మీరు అడిగేదండి, మీరు ఫైనల్ గా ఏమడుగుతున్నారంటే అసలు దేవుడు ఎవరు, ఏ దేవుడు నమ్మాలి, ఏ మతం కరెక్ట్, మీరు ఏ సజెషన్ ఇస్తారు అనేది మీరు పాయింట్ వచ్చారు. ఇది మీరు అడగలుగుతున్న ప్రశ్న. ఓకే. ఇక్కడ ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి అసలు ఏ దేవుడు కరెక్ట్, ఏ మతం కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు బావిలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు బయటికి తీసుకురావడం వరకే నా బాధ్యత. తర్వాత వాళ్ళు బతికేది వాళ్ళు బతకాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే క్రిస్టియన్లు ఉన్నారో వాళ్ళకి ఏ మతం కరెక్ట్, ఏ దేవుడు కరెక్ట్ అనేది నేను ఎలాగైతే నా సొంతంగా సత్యాన్వేషణ చేశానో అది వాళ్ళు చేసుకోవాలి. నేను నాకు కృష్ణుడు అంటే ఇష్టము, ఆంజనేయ స్వామి అంటే ఇష్టము, హిందుత్వంలో ఉన్నటువంటి కొన్ని ఆరాధన పద్ధతులు నాకు నచ్చాయి. అది మన ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్ గా నాకు అనిపించింది, నాకు నచ్చాయి. ఇప్పుడు వీరు కూడా క్రిస్టియన్ ఉన్న వాళ్ళు కూడా ఆ కల్చర్ వాళ్ళకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, కొన్ని రకాల మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఉంటారు. అసలు దేవుడు ఎవరు, ఈ ప్రకృతి ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, మన మనిషి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు ఏ దేవుడు లేకుండా నాస్తికత్వంలో కూడా మంచిగా ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా మంది కాంటాక్ట్ లో ఉన్నారు. అలా కూడా మంచిగా ఉండొచ్చు. అంటే వాళ్ళకి చూపించే మార్గం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే పాస్టర్ ఇటువంటి వాళ్ళు బైబిల్ కరెక్ట్ కాదు, ఇది తెలుసుకోండి అంతే. అంత మాత్రమే నేను చెప్తా. ఆ తర్వాత ఏ మతం కరెక్ట్, ఏ దేవుడు కరెక్ట్, ఏది మనము కరెక్ట్ వేలో ఉండాలని చెప్పేసి ఎవరికి వాళ్ళు సత్యాన్వేషణ చేసుకోవాల్సిన అవసరం, అది వారి వ్యక్తిగత విషయం. ఇప్పుడు బౌద్ధ మతమే ఉంది, జైన మతమే ఉంది, జుడాయిజం ఉంది, సిక్కు మతం ఉంది. ఎందుకు నాకు బౌద్ధ మతం కూడా, మా ఇంట్లో బుద్ధుడు బొమ్మ కూడా ఉంటుంది. నాకు బౌద్ధం అంటే బుద్ధుడు బొమ్మ కాదు కదా, నాకు అవి ఇష్టం, నేను పెట్టుకుంటా. ఎందుకు నచ్చలేదంటే నాకు నచ్చలేదని నేను చెప్పలేదు. ఆ సిద్ధాంతాలు నాకు ఓకే, ఆ సిద్ధాంతాలు ఓకే. కానీ ఇక్కడ క్రిస్టియానిటీలో ఉన్న సిద్ధాంతాలు అనేవి మనిషిని మూర్ఖంగా తయారు చేసేది, అజ్ఞానం వైపు తీసుకెళ్లేది, జ్ఞానం వైపు తీసుకెళ్లేది కాదు. ఇది మూఢనమ్మకము. ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. ఇప్పుడు కొంతమందికి బుద్ధిజం నచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అంబేద్కర్ ఫాలోయింగ్ అయిన వాళ్ళు కొంతమంది, ఐడియాలజీ నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, సిక్కు మతం నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, జుడాయిజం నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కొంతమంది రాముని, కృష్ణుని, లేదా కొంతమంది గ్రామ దేవతలు పూజించే వాళ్ళు కూడా ఉంటారు, ఎల్లమ్మ, లేదా కొంతమంది కనకదుర్గమ్మ భక్తురాలు, పరమ వీర భక్తురాలు కూడా కొంతమంది ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ. దేవుడు అన్నవాడు, నా కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు అన్నవాడు ఒక్కడే, అనేక రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాడు. ఈ సృష్టిలో దైవం ఉంది, పంచభూతాల్లో దైవం ఉంది, గాలిలో, నీరులో, నిపులు, ప్రతి దాంట్లో కూడా దైవం ఉంది. నాకు మంచిగా కనిపించే ప్రతి ఒక్క దాంట్లో కూడా దైవం ఉంది అని నేను భావిస్తాను. అదే. కానీ ఇక్కడ దేవుడు అన్నవాడికి ఒక పేరు పెట్టేశారు, యేసు, అంతే. ఖచ్చితంగా నువ్వు నమ్మాల్సిందే, నమ్మడం తప్ప నీకు వేరే మార్గం లేదు అని ఈ కాన్సెప్ట్ తప్పు. దేవుడికి ఇలాంటి కాన్సెప్ట్ ఉండదు అని తెలియజేయడం మాత్రమే ఇక్కడ నేను ఉన్నాను, అంతే. అది. సో మిమ్మల్ని అడిగితే మీరు ఏ దేవుడిని సజెస్ట్ చేస్తారు? నన్ను అడిగితే నేను ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు గాని అవన్నీ నాకు, ఎందుకంటే ఆంజనేయ స్వామి ధైర్యానికి చిహ్నం, చాలా ధైర్యవంతుడు, కొండను కూడా ఆవలిలాగా ఎత్తుకెళ్ళేవాడు, నమ్మిన వారికి ప్రాణమైన ఇస్తాడు, భయం అనేది ఇదేని వాడు. ఇవి నేను నాకు తెలిసిన వాటిలో నేను కూడా కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు కూడా. అండ్ ఇంకొకటి, కరుణాకర్ సుగుణ గారు, ఇంకొకళ్ళు లలిత్ కుమార్ హిందూ జనశక్తి తరపు నుంచి. సో వీళ్ళు ఎవరైతే మెయిన్ హెడ్స్ ఉన్నారో హైందవ ధర్మం గురించి వాళ్ళని నిలబెట్టడానికి, వాళ్ళ తరపున మీరు వాళ్ళు వెనకుండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అనేది ఒక చిన్న అలిగేషన్ ఉంది. అది నిజమా అబద్ధమా? వాటికి మీ ఎలా రియాక్ట్ అవుతారు? ఎలాంటంటే ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దారి వేరు, నా దారి వేరు. నాకు కొద్దిగా సపోర్ట్ ఉన్నారంటే, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మనం ఏదన్నా వాళ్ళతో నేను రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో లేను, వాళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్ లో నా పార్టిసిపేటింగ్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ వాళ్ళు కలిసి ఒక వ్యాసపీఠం ఛానల్ స్టార్ట్ చేశారు, నాకు తెలియదు. ఎప్పుడన్నా ఏదైనా మీటింగ్లలో, సభలలో మనం పిలిస్తే, అది కూడా పిలిస్తే మాక్సిమం నన్ను పిలవరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా గెస్ట్ గా ఏదైనా పిలిస్తే వెళ్ళి పాల్గొనడమే తప్ప
నాకు వాళ్ళతో మరీ అంత రెగ్యులర్ గా మరీ అంత బాండింగ్ అనేది లేదు. ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నాకు ఏదన్నా ప్రమాదం అనిపిస్తే వాళ్ళందరూ కలిసి ఏకమే నాకు సపోర్ట్ చేస్తారు. అంటే వీళ్ళు మాత్రమే కాదు, మిగతా కొన్ని హిందూ సంస్థలు ఉన్నాయి, ఇంకొంతమంది నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అది కూడా నేను చేసిందే కరెక్ట్, ఇతను ప్రేమ వెళ్ళే రూట్ కరెక్ట్, ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగింది, ఇతను మన సపోర్ట్ గా నిలబడాలి అనుకున్నప్పుడు మాత్రం అందరూ ఏకమవుతాం అంతే. అది వాళ్ళు నా వెనక నడిపించడానికి అనేది నా అంతటా నేను తెలుసుకుని బయటకు వచ్చాను. వాళ్ళు కూడా ఒక మార్గం చూపించారు, అంటే ఒక ఆలోచనకు ఒక పునాది వేశారు అంతే. ఇది కూడా కరుణాకర్ అన్న పుస్తకాలు కావచ్చు, ఒక ఆలోచనకు పునాది వేశారు. ఇప్పుడు ఈయన చెప్పిన వెంటనే నేను మారలేదు కదా, నా అంతటా నేను మొత్తం రియలైజేషన్ చేసి చదివింది తర్వాత నేను ఆలోచించుకున్నాను అంతే. అంతేగాని వాళ్ళు నా వెనుక ఉన్నారు అనడానికి లేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేసే పనులకు వాళ్ళు ఉన్నారు అంతే. ఓకే, సో వాళ్ళకి మీకు ఏంటంటే నెసెసిటీ ఉన్నప్పుడు మాత్రం నెసెసిటీ అంతే. అంటే ఏదైతే ఎలిగేషన్స్ అనుకుంటున్నారు లైక్ వాళ్ళకి బినామీ మీరు అని, అది నిజం కాదా? అవన్నీ నిజం కావాలి. మీరు చేయాలనుకుంటున్నది ఏదైతే షార్ట్ ఫిల్మ్ లైక్ ఇప్పుడు బుక్ రాశారు కదా, బుక్ అనకూడదు, బుక్లెట్ ఐ థింక్ బుక్లెట్ అంతే. సో బుక్లెట్ ఇదే కాన్సెప్ట్ మీద ఏమన్నా మీరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తారా? నేను షార్ట్ ఫిల్మ్స్ చాలా తీశాను. ఈ కాన్సెప్ట్ అనే కాదు, సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా నేను ఏవైతే చూశానో, ఏవైతే విన్నానో వాటి పరంగా షార్ట్ ఫిల్మ్స్ తీసైతే ఆలోచనతో ఉంటాయి. ఓకే, సో దానికి రిలేటెడ్ మీరు దేవుడిని అడాప్ట్ చేస్తారా లేకపోతే పాస్టర్స్ ని అడాప్ట్ చేస్తారా? పాస్టర్స్ దేవుడి పేరు చెప్పుకొని పాస్టర్లు ఎట్లా మోసాలు చేస్తున్నారు అనేది షార్ట్ ఫిల్మ్స్ చూపిస్తారు. అంటే ఇప్పుడు మీరు క్లియర్ కట్ గా ఫోకస్ చేసింది ఇక్కడ యేసుక్రీస్తుని కాదు, పాస్టర్స్ అంతే. సో ఇట్స్ క్లియర్. అంటే పాస్టర్స్ సరిగ్గా ఉంటే మీకు ఏ డిస్టర్బెన్స్ లేదు. అసలు పాస్టర్స్ ని కూడా అలా తయారు చేసింది బైబిల్. వాళ్ళ పాస్టర్లు కూడా తప్పని కాదు, వాళ్ళని అలా మూర్ఖంగా, అంటే ఇప్పుడు పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి, ఫస్ట్ హిందుత్వం మీద విపరీతమైన ద్వేషం నరాల్లో వాళ్ళకు ఉంటుంది, ప్రతి పాస్టర్ కి ఉంటుంది. ఇప్పుడు కిరణ్ పాల్ అంటున్నారు కదా, హిందుత్వం మీద చెప్పండి. ఇప్పుడు కిరణ్ పాల్ పాస్టర్ ఉన్నాడు కదా, ప్రసాదం తింటాడా, గుడికి వస్తాడా, బొట్టు పెట్టుకుంటాడా? దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశారు కదా ఆయన. ఏం చేశాడు? ఇప్పుడు దీక్షలో ఉన్న వాళ్ళకి మీరు మాంసం గుడ్లు ఎలాగైతే పెడితే తినరో, మేము కూడా అంతే విగ్రహారాధన అదే కదా, వాళ్ళు పెడితే మేము పెట్టాలి, మేము దీక్షలో ఉన్నాం, జీవితకాల దీక్షలో ఉన్నాం అని చెప్పేసి అంటున్నారు ఆయన. ఓకే, అంటే వాళ్ళ దీక్ష వాళ్ళంతా కట్టుబడి ఉన్నప్పుడు మేము కూడా హిందుత్వం వైపు మేము కూడా దీక్షగా ఉంటాం. హిందువులందరూ కూడా మా కట్టుబాట్లు, మా సాంప్రదాయ, మా పద్ధతులు మేము ఇలాగే ఉంటాం. మా ప్రాబ్లం అదే కదా, వాళ్ళు దీక్షలో ఉన్నట్టు హిందువులు దీక్షలో లేరు, అన్ని ఒకటి, ఎవరైనా ఒకటి, అందరు సమానమే అని అనుకున్న భావన ఉంది. కానీ వాళ్ళ ఒక పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నారు అనే సంగతి మన వాళ్ళకి తెలియట్లేదు. అది ఇప్పుడు ప్రసాదం తింటే ఏమవుతుంది, వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి, వాళ్ళ బైబిల్లో తిననివ్వట్లేదు. ఉంది, విగ్రహాలు కనిపించిన పలహారాలు తీసుకురాకూడదు, అన్నిల వల్ల పోలి ఉండరాదు, అన్నిలు కొత్త నిబంధన కూడా ఉంది. చెప్పండి, మీకు రిఫరెన్స్ నేను మీకు మళ్ళీ పంపిస్తాను. అది నేను చదివాను, కానీ అది ఖచ్చితంగా విగ్రహాలు కల్పించిన పలహారాలు మీరు తీసుకోకూడదు, అన్నిల వల్ల పోలి ఉండరాదు అని చెప్పేసి ఈ 4 సువార్తలు కూడా ఉంది. నేను మీకు తర్వాత పంపిస్తాను. అంటే అది జీవన విధానాన్ని సాదృశ్యంగా చూపించబడిందా లేకపోతే ప్రవర్తనకి సాదృశ్యంగా చూపించబడిందా? అంటే క్రైస్తవులకు వచ్చిన తర్వాత మీరు ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని చెప్పి కండిషన్స్ పెట్టారు వాళ్ళు. కొత్త నిబంధనలు ఉన్నాయి. సో ఇప్పుడు మీ డీప్ ఫోకస్ చేసింది పాస్టర్స్ మీద, బైబిల్ మీద. పాస్టర్స్ మీద కాదు, పాస్టర్లను అలా తయారు చేస్తుంది బైబిల్ మీద. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాగపాము ఉంది, అన్ని నాగపాములలో ఈ నాగపాము బెస్ట్, ఇది కాటు వేదు అనడానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? అలా ఉంటది. ఎందుకంటే దాని పుట్టడంలోనే విషంతోనే పుడుతుంది, పాలు పోషణ కూడా కాటేస్తుంది, అది దాని స్వభావం అట్లాంటిది. కానీ ఆ పాము జాతికి మనము దూరంగా ఉండాలి, మన జాగ్రత్తలు మనం ఉండాలి, ఏది కూడా నమ్మడానికి ఆప్షన్ లేదు. ఈ పాస్టర్లు అందరు కూడా వాళ్ళ జాతి లక్షణం అది, వాళ్ళకి ఆ ఎక్కిన విషయం ఏదైతే ఉందో అదే బైబిల్. వాళ్ళు హిందుత్వం మీద ద్వేషాన్ని నింపడానికి, దేశానికి విరోధాలుగా తయారు చేయడానికి, వాళ్ళకు ఇలా స్వస్థతలు ఉన్నాయి, ఇలా అబద్ధాలు చెప్పి మతం మార్చాలి, ఇది బైబిల్లో పౌలు చేశాడు, కక్షతోనైనా వేషతోనైనా చెయ్యాలి అని వాళ్ళని అలా తయారు చేసింది బైబిల్. ఆ బైబిల్ అనే విషయం ప్రతి ఒక్క పాస్టర్కి ఉంటుంది. కాబట్టి పాస్టర్లు చేసే యొక్క నిజ స్వరూపాలు అప్పుడెప్పుడు బయట పెడుతూ బైబిల్లో ఉన్నది కూడా బయట పెట్టి వాళ్ళని మనము ఎంత వీలైనంత మందిని బయట తీసుకురావాలి. ఎంతవరకు చేసుకుంటారు? ఇది నాకు ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి
నేను ఆ దేవుడు నాకు ఎంతమందిని మార్చే అది నా చేతిలో లేదు. నా పని నేను చేసుకుంటూ పోతా. చిన్నగా స్థాయి అయిన నేను కొంతమంది నాకు సపోర్టర్ గా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. అలాంటి ఇప్పుడు మీరు మాట్లాడారు కదా ఆవిడ గారితో నేను వెళ్ళి చెప్పడం వల్ల ఆవిడ ఇంకో ఇద్దరిని మార్చేసింది. ఎవరైతే మారినరో మారిన వాళ్ళని ఇంకో 10 మందిని మార్చాలి. ఎందుకంటే ఇప్పుడు మారిన వాళ్ళు హిందువుల క్రిస్టియన్స్ ఎవరు మారిన వాళ్ళు హిందువులుగా ఉండి క్రిస్టియన్ వెళ్ళి మళ్ళీ తిరిగి గర్భాప్స్ అయిన వాళ్ళు. అంతేగాని క్రిస్టియన్ గా ఉండి బైబిల్ తెలిసి అంటే సంపూర్ణంగా బైబిల్ గురించి తెలిసి పరిజ్ఞానం ఉండి విషయం అర్థమైనటువంటి వాళ్ళని మీరు ఎవరైనా మార్చేసాను. ప్రియాంక అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి విజయవాడ ఉంటుంది. తన పుట్టి ప్రియాంక మొత్తం క్రిస్టియన్ మాట్లాడించగలదు. ఇప్పుడే మాట్లాడిస్తాను. ఒకసారి మాట్లాడు. తను క్రిస్టియన్లను పుట్టి క్రిస్టియన్ జీవితంలోనే వచ్చింది. తను కూడా పాస్టర్ కొంచెం అబ్యూజింగ్ కొన్ని చూసింది. అవన్నీ కొన్ని చూసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తర్వాత వచ్చింది. ఇప్పుడు తను బీటెక్ స్టూడెంట్. ఇప్పుడు మీరు అన్నటువంటి బీటెక్ స్టూడెంట్ అనుకుంటా. మర్చిపోయిన ఛానల్ మేము ఒక లైవ్ వీడియో కూడా చేసాము. ఇది ఎన్ని రోజుల క్రితం జరిగింది? నాకు 1 month కూడా కాలేదు. 4 weeks అయిందంతే. 3 weeks అయింది. చాలా మంది కాల్స్ చేస్తుంటారు. ఇది కూడా క్రిస్టియన్ నుంచి పెట్టుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నాకు మాట్లాడే టైం లేక నేను పక్కన పెట్టేసి మాట్లాడాలని చెప్పి నేను రాసుకున్నాను. మాట్లాడలేదు. ఈ అమ్మాయి ఒక లైవ్ కూడా చేశాను. తను కంప్లీట్ గా క్రిస్టియన్ పుట్టి క్రిస్టియన్ మొత్తం పెరిగింది తను. అంటే తనకి పరిపూర్ణంగా బైబిల్ పరిజ్ఞానం ఉందా? పరిపూర్ణమైన బైబిల్ పరిజ్ఞానం ఎవరికి ఉండదు. పరిపూర్ణమైన బైబిల్ జ్ఞానం ఉంటే వచ్చిన పోతారు. సరే తను నాకు మళ్ళీ కాల్ చేస్తే చెప్తారు. హలో ప్రియాంక, కొంచెం బిజీగా ఉన్నావా? కొంచెం బిజీగా ఉన్నారా? అవునా? అదే ఏం లేదు, మన ఎక్స్ప్రెషన్ ఛానల్లో నువ్వు కంప్లీట్ క్రిస్టియన్స్ నుంచి కంప్లీట్ గా క్రిస్టియన్ లో పుట్టి పెరిగి బయటకు వచ్చినావు కదా. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. ఒక ఇంటర్వ్యూలో దానికి సంబంధించి మా సార్ కొన్ని ప్రశ్నలు అడుగుతారంట. కొంచెం చెప్తావా? ఒక 2 minutes టైం అంతే. 2 or 3 minutes టైం అంతే. ప్రియాంక గారు, మీరు క్రిస్టియానిటీ నుంచి బయటికి రావడానికి బలమైన 3 కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? బలమైన 3 కారణాలు అంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ బిహేవియర్. ఎవరి బిహేవియర్? పాస్టర్ బిహేవియర్ అండి. పాస్టర్ బిహేవియర్ ఏమంటారు, ఏం లేదు కాబట్టి అదంతా జస్ట్ పాస్టర్స్ వాళ్ళు వాళ్ళ ఏదో పొట్ట కూడి కోసం చేసుకునే వ్యాపారాలు కాబట్టి నేనేం తెలుసుకొని బయటకు వచ్చా. ఓకే, ఫస్ట్ ది బిహేవియర్. సెకండ్ వన్ ఏంటి? బిహేవియర్ అదే మొత్తం దీంట్లోనే మీరు అన్ని ఒక లేదు మా వ్యూవర్స్ కి మాకు పర్టికులర్ గా పాయింట్స్ కావాలి. దాంట్లో ఒకటి మీరు చెప్పారు బిహేవియర్ అని. మీరు రిమైనింగ్ 2 అంటే ఏం చెప్తారు? ఒకటండి పాస్టర్ బిహేవియర్ అండి. ఇంకోటి చెప్తున్నాను, రియల్ గాడ్ కాదు. ఎవరు? అనే ఆయన అసలు ఆయన దేవుడు కాదు. అది తెలుసుకున్నాను. ఎట్లా? మాకేమి అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు చూసారా, మీరు ఇలా నమ్ముకోండి మీరు జరిగిపోద్ది, ఇలా నమ్ముకోండి మీరు బాగైపోద్ది, లేదా అంటే మీకు చాలా చెప్తారు, చాలా చాలా చెప్తారు. సో అది ఏమి జరగలేదు మా లైఫ్ లో. నేను చిన్నప్పటి నుంచి 5 years దాకా ఉన్నాను కదా. మూడో పాయింట్ వచ్చేసి ఏం చెప్పాలి, అసలు వాటి గురించి చెప్పడానికి కూడా ఏమి లేదు. ఓకే, సో 2 పాయింట్స్ లో ఒకటి వాళ్ళ బిహేవియర్, రెండోది యేసుక్రీస్తు దేవుడు కదా, అంతేనా? బిహేవియర్ వాళ్ళది. తర్వాత వచ్చేసి ఈ యేసుక్రీస్తు అని ఫేక్ కాబట్టి నేను తెలుసుకున్నాను కాబట్టి. ఎట్లా తెలుసుకున్నారు? అది నా లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ అండి. నా లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ బట్టి నేను తెలుసుకున్నాను. బట్ నాకు కూడా ఇదివరకు భయపెట్టేశారు కదా. నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు
ఒక హైందవ ధర్మంలో నుంచి క్రిస్టియానిటీకి వచ్చి మళ్ళీ హైందవ ధర్మంలోకి వెళ్ళిన వ్యక్తి కాదు కదా. నేను అసలు హిందూయిజం అది మన హైందవంలోనే నేను లేను. ఆ, అందుకోసమే దగ్గర నుంచి నేను దీంట్లోనే మా అమ్మ ఇట్లా కొంచెం తెచ్చింది. అదే అందుకోసమే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు హైందవ ధర్మంలో లేని వ్యక్తి కాబట్టి క్రిస్టియానిటీ గురించి బైబిల్ గురించి మీకు పూర్తి పరిపూర్ణ అవగాహన ఉండి బయటికి వచ్చారా, లేక అదే చెప్పిన దాన్ని బట్టి విని బయటకు వచ్చారా? నాకై నేను అనుభవించి నాకు ఎవరు చెప్పలేదు, ఏం చేయలేదు. బైబిల్ పరిజ్ఞానంతో బయటికి రాలేదు అంతేనా? అంటే బైబిల్ గురించి తెలియదు మీకేమి అంతేనా? మీరు అనేది తెలుసా? బైబిల్ గురించి తెలుసుకున్నా అవ్వలేదు కదా అసలు ఏంటో అనేది. అంటే పిచ్చిగా అనిపించేది, మా చాలా హెడేక్ వచ్చేసిన బైబిల్ ఏదన్నా మా అమ్మ బలవంతంగా ఈ చదువు బైబిల్ చదవాలి. కొత్త నిబంధనలో జాన్ 1:1 అది మీకు అర్థం కాలేదా? లేదండి, చెప్పండి ఒకసారి. ఇప్పుడు బైబిల్ చదివానన్నారు కదా, దేవుడు వాక్యమే ఉన్నాడు, వాక్యము దేవుడే ఉన్నాడు. సో ఇప్పుడు అది మీకు అర్థం కాలేదా? అదే కాదు, ఏమీ అర్థం కాలేదండి. సో అయితే బైబిల్ గురించి మీకు తెలియదు అంతేనా? లేదు, బైబిల్ గురించి తెలియదు అని కాదు, అక్కడ వాక్యాలు అన్ని తెలుసు, వాక్యాలని విని ఇప్పుడు పాస్టర్లు అదే రిపీట్ చేస్తా ఉంటారు కాబట్టి. సో మన చర్చికి వెళ్తాం, చర్చికి వెళ్ళినప్పుడు వాడు ఆ పాస్టర్ చెప్పేది చెప్తా ఉంటాడు, అది రిపీట్ చేస్తా ఉంటాడు కాబట్టి ఓకే ఇది అని తెలుసు. కానీ ఏంటంటే వన్స్ మనం ఆ బైబిల్ చదవాలి, లేకపోతే దాంట్లో దిగి చదివి ఆ టైంలో ఏంటంటే అన్న నాకు అర్థం కాదు ఆ బైబిల్ అనేది. ఓకే సరే ప్రియాంక, నేను మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రియాంక గారు, ఇప్పుడు మొత్తం మీద ప్రియాంక లాంటి వాళ్ళు క్రిస్టియన్ అనుకుంటే క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మా బ్లడ్ రిలేషన్ కూడా కొంతమంది ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు అర్థం చేస్తారు. సెకండ్, క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో మోర్ దెన్ మా వీడియోలు చూసి మారే వాళ్ళకంటే కూడా పాస్టర్ల బిహేవియర్ చూసి అది కరెక్ట్ కాదు కదా అనే ఆలోచన ఫస్ట్ అప్పుడు మొదలవుతుంది. ఏదైనా పాస్టర్ అమ్మాయికి ఇలా చేస్తుంటాడు, పాస్టర్ నోటికి వచ్చినట్టు బూతులు తిడుతుంటాడు, ఇట్లా డబ్బులు తీసుకుంటూ ఉంటాడు, ఎందరో బాబు అని చెప్పేసి ఒక ఆలోచన అంటే మనిషి వాటికి కామన్ గా ఉంటది కదా. అట్లాగా పాస్టర్ల బిహేవియర్ చూసి ఒక అనుమానం మాత్రం మొదలవుతుంది. అనుమానం మాత్రం మొదలైనప్పుడు అప్పుడు మా వీడియోని చూస్తే అది నిజంగా నేను చెప్పింది కరెక్టే, పాస్టర్లు ఇట్లానే ఉన్నారు, అవునా ఓకే నెక్స్ట్. ఆ తర్వాత బైబిల్ ఇలా ఉందా అని ఇలా ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వాళ్ళని బయటికి తీసుకొస్తుంది. వాళ్ళు బయటికి తీసుకురావాలంటే వాళ్ళ పాస్టర్ల బిహేవియర్ ఏదైతే ఉందో దాని వల్లనే మోర్ దెన్ ఎక్కువ మంది బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మా వీడియోలు కాదు, మేము చెప్పేది ప్రభావం కంటే కూడా వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఎక్కువ. ప్రియాంక లాంటి వాళ్ళు ఇక్కడ నాకు చాలా మంది ఉన్నారు. ఎక్స్ క్రిస్టియన్ టీమ్ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ లోనే కొన్ని వందలాది మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ క్రిస్టియనిటీ నుంచి బయటకు వచ్చారు కదా, మళ్ళీ ఇక ఎక్స్ క్రిస్టియన్ అనే పదం ఎందుకు పెట్టుకున్నారు? దాన్ని వదిలిపెట్టరా క్రిస్టియనిటీ? ఎక్స్ క్రిస్టియన్ అనేది అదే కదా, క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చాను నేను ఒక ఎక్స్ క్రిస్టియన్, నేను చెప్పేది వినండి అనడానికి ఆ పేరు పెట్టుకున్నాను. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు క్రిస్టియనిటీని వదిలేశారు, దానికి మీకు పడట్లేదు కదా. సో ఇప్పుడు బౌద్ధిజమో, ముస్లింజమో, లేకపోతే హిందూయిజమో, ఈ మూడిట్లోనూ మతం అనేది మనకు సంబంధించింది. ఎక్స్ క్రిస్టియన్ ఎందుకు వదిలిపెట్టదు అంటే క్రిస్టియన్స్ నేను అనుకోవట్లేదు, క్రిస్టియన్స్ నేను ఎవరిని వదలను, అందుకోసం ఎక్స్ క్రిస్టియన్ పెట్టుకున్నా. అంటే వదల బొమ్మాలి అన్నట్టు అన్నట్లు అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి చైతన్యం తీసుకొచ్చేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. సో ఇప్పుడు మీరు తేవాలనుకుంటున్న చైతన్యం ఏదో హైందవ ధర్మంలో ఉన్నటువంటి ప్రజలకి చేస్తే కన్వర్షన్ ఆగిపోతుంది కదా, అదెందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు? మీరు చెప్పింది కరెక్టే. హైందవ ధర్మం వైపు ఉండి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హైందవ ధర్మం వైపు ఉండి చేయాలంటే ఏం కావాలి? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ తెలిసి ఉండాలి. హైందవ గ్రంథాల్లో ఉన్నటువంటి అన్ని కూడా మినిమం ఎంతో కొంత నాలెడ్జ్, కనీసము 20-30 మొత్తం కాకపోయినా ఎంతో కొంత నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అట్లా హైందత్వం వైపు ఉండి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వామి కావచ్చు, ఎవరో ఒకరు కొంతమంది చేసేవాళ్ళు చాలా మంది స్వామిజీలు, గురువులు ఉన్నారు. అది వాళ్ళ స్థాయి. ఇప్పుడు కరుణాకర్ గారు, శివశక్తి కరుణాకర్ అన్న కూడా హైందత్వం వైపు ఉండే చేస్తున్నారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ గా ఉండి క్రిస్టియన్స్ గర్వాప్సి అంటే క్రిస్టియన్స్ దాని నుంచి బయటకు తీసుకురావడం కోసం నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. ఇప్పుడు అందరూ అన్ని వైపులుగా ఈ యొక్క జనాలు ఏదైతే ప్లాట్ఫామ్ తీసుకున్నాం అనుకుంటున్నారో ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ లో ఉంది కదా. ఏది ఎగ్జిక్యూషన్? ఇప్పుడు గర్వాప్సి అనే కాన్సెప్ట్ ఇప్పుడు మీరు తెచ్చింది కాదు కదా. అవునవును, తెచ్చింది కాదు, ఆల్రెడీ ఉంది. అది
అంత ఆల్రెడీ easy చేస్తున్నారు. చేస్తున్నారు. సో వై డోంట్ వి స్టార్ట్ న్యూ? నేను కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే, ఆ. ఇప్పుడు వాళ్ళు గర్భాప్సి కార్యక్రమాలు చేస్తున్నారు. ఓకే, రైట్, బాగుంది. అందరు గర్భాప్సి అవుతున్నారా? కావట్లేదు కదా. ఎందుకని? అందరూ కావట్లేదు. ఆ. వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, వాడు ఒక క్రిస్టియన్ గా ఉన్నా, యేసు ప్రభువుని అవి బైబుల్ అవి ఆచరిస్తూ ఉన్నా, పాస్టర్ల నుంచి కాపాడబడాలి అంటే ఒక ఎక్స్క్రిస్టియన్ ప్లాట్ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు మా అక్క కొడుకే ఉన్నాడు, అతను ఇప్పుడు కూడా ఈ రోజు కూడా క్రిస్టియన్ లోనే ఉన్నాడు. బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా బాగా పీక్స్ లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు చెప్తే కూడా వినే స్టేజ్ లో లేరు. ఇప్పుడు అటువంటి వాడు ఏం చేస్తున్నాడు? క్రిస్టియన్ గానే ఉంటున్నా కానీ చర్చికి వెళ్ళడు. ఈ పాస్టర్ చెప్పే మాయ మాటలు నమ్మడు. వాడికి పెళ్లి అయితే వాడు వాడి భార్యను వాళ్ళ క్రిస్టియన్స్ నుంచి వాడు పాస్టర్ నుంచి వచ్చే ప్రమాదాన్ని వాడు కాపాడుకోగలుగుతాడు. ఇదన్నమాట. సో ఈ విధంగా చేసిన నేను సక్సెస్. అంటే అటు క్రిస్టియన్స్ ఎట్లా అవుతుంది అక్కడక్కడ మార్గం? ఇప్పుడు ఒక దారిలో మంచిగా చెడుకు వెళ్తున్న మార్గంలో నుంచి మీరు బయటికి తీసుకొచ్చి నించోబెట్టారు, ఫైన్, బాగుంది. అది చెడుది అనుకుంటున్నారు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు అతను ఎట్టో ఒకటి జర్నీ స్టార్ట్ చేయాలి కదా, ఇటు కాకుండా ఎట్లా ఎట్లా? అతను రాలేడు. ఎందుకు అంటే క్రిస్టియానిటీలో ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఒకడు బయటికి రావాలని ప్రయత్నించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే కుటుంబాలు నేను నా అంత ధైర్యం అందరూ చేయలేరు. ఇంకో విషయం ఏంటంటే, నేను కూడా ఇప్పుడు కూడా మా ఫ్యామిలీలో మా బ్లడ్ రిలేటివ్ లో చర్చికి వెళ్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మేము చెప్తే వాళ్ళు మాకు దేవుడికి విధంగా వెళ్తున్నాడు, వీడి బైబుల్ తెలియదు, యేసు తెలియదు, వీడంతా పిల్లోడు అని చెప్పేసి కొట్టి పడేసిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అంటే క్రిస్టియన్స్ నుంచి అంత ఈజీగా ఎందుకు బయటికి రాలేము అంటే, అదొక ఊబి, ఒక సాలే గూడు. ఎందుకు అంటున్నానంటే, ఒక హిందుత్వం వైపు ఉన్నవాడు క్రిస్టియన్లోకి వెళ్ళడం చాలా ఈజీ, కానీ క్రిస్టియన్స్ లో మొత్తం బయటికి రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరగాలి, బర్త్డేలు జరగాలి, పెళ్లిళ్ళు జరగాలి, ఏదైనా గృహ ప్రవేశాలు జరగాలి, లేదా ఆడపిల్ల పెద్ద మనిషి అయితే వాళ్ళు చేసేటట్టు ఇవన్నీ కూడా పాస్ట్ గుప్పెట్టు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వాడు సడన్ గా క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చాడంటే వాడు ఒక పెద్ద దిక్కు కావాలి. ఏదైనా గొడవలైనా, ఏదైనా పెళ్లి మ్యాటర్ సంబంధించిన ఏమైనా విషయాలు ఉన్నా, ఏదైనా ఉంటే ఒక పెద్ద నుంచి కూర్చొని మాట్లాడాలి. అట్లా సపోర్టింగ్ వెళ్తుంది, సపోర్టింగ్ పోతుంది, సపోర్టింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లాగని ఈ రకమైనటువంటి మైండ్ సెట్ ఇట్లాగా చాలా మంది నలిగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆ మతంలో ఉన్న వారి పెద్దలకి, ఆ చర్చికి, ఆ క్రిస్టియానిటీలో ఉన్న దానికి పూర్తిగా అంకితమై ఉంటారు అనమాట. బొట్టు తీసేసి ఇంట్లో హిందూ దేవుల పటాలు తెచ్చి పెట్టుకోవాలనుకోవడం, భయము, పాస్టర్ ఏమంటాడు ఏంటో. మళ్ళీ పాస్టర్ కి విరోధంగా వెళ్తే నా కుటుంబాన్ని మా పాస్టర్ గారికి ఏదైనా చేయగలుగుతాడు, వాడు అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య, ఇటు ఇంటి పక్కన వాళ్ళ మధ్య కూడా గొడవ పెట్టించగలడు. ఇవన్నీ కూడా వాడు చాలా చేయగలుగుతాడు. ఇవన్నీ చూసి నా దగ్గర ఉన్న వాళ్ళ లిస్ట్ చాలా మంది ఉన్నాయి, నేను రికార్డులు బయట పెట్టలేదు. ఈ కారణాల వల్ల మేము బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సజెషన్ ఇస్తున్నారు, బాబు మీకు అర్థమైంది కదా పాస్టర్ ఏంటో, క్రిస్టియానిటీ ఏంటో, మీరు చెప్పడానికి ట్రై చేయండి. చెప్పలేకపోతే నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు పాస్టర్ నుంచి కాపాడుకో. వాడు ఎప్పటికీ పాస్టర్ నమ్మడు, క్రిస్టియన్ గానే ఉంటాడు, పాస్టర్ నమ్మడు. వాడు కొంచెం పెరిగి పెద్దగిన తర్వాత, వాడికి ఒక సపరేట్ లైఫ్ వచ్చిన తర్వాత, వాడి చేతిలో ఉన్న తర్వాత, అప్పుడు వాడికి నచ్చిన లైఫ్ వాడు జీవిస్తాడు అనమాట. ఇట్లాగా వాళ్ళు చేసేది ఏంటంటే, పూర్తి క్రిస్టియన్స్ నుంచి బయటికి తీసుకురా వచ్చే ప్రయత్నం గర్వాక్ష కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఈ క్రిస్టియన్ లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క బైబుల్ ఏంది, యేసు ఏంది తెలియజేసి మినిమం బయటికి రాలేని వాళ్ళ పరిస్థితి కూడా ఒక ధైర్యం అనేది ఇస్తారు మధ్య. ఇప్పుడు వాళ్ళు ఇంతమంది ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది పాస్టర్, ఇప్పుడు మీరు ధైర్యం అన్నారు, దానికి డెఫినేషన్ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతమంది మీద ఎలిగేషన్స్ చేస్తున్నా సరే, మీరున్నారన్న ఏ ధైర్యంతోనూ కూడా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు కదా. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కిరణ్ పాల్ గారి గురించి ఒక కాల్ చేశారు కదా ఒక పర్సన్, నేను ఆల్రెడీ చెప్పేశాను కదా అని చెప్పేసి కంగారు ఫోన్ పెట్టేశాను. సో మీరు ఉన్నారనే ధైర్యం ఉంటుంటే ఆయన కాన్ఫిడెంట్ గా మాట్లాడుకోవచ్చు కదా. అండ్ ఇంకోటి కూడా, మీరు కొంతమందితో ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేరు, వాళ్ళు మీకు మెసేజ్ కూడా పంపించారని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటది, సో మనం బయటికి చెప్పలేం, సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసి అన్నారు. సో మరి అది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? మీరు ఉంటే మరి అవన్నీ జరగకూడదు కదా. కరెక్టే, కానీ నేను ఎంత మీరు అనుకున్న ధైర్యం వేరు, అది వేరు, ఇది వేరు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జనాలు, క్రిస్టియన్లు ఉన్న జనాలందరికీ ఏం ఎక్కిందంటే, యేసు దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్తారు, యేసు రెండో రాకడ వచ్చేస్తుంది, ఆయన వచ్చేసరికి మనం యేసు నమ్మి భక్తులు తీసుకొని సిద్ధంగా ఉండాలి అనే ఒక దాంట్లో వీళ్ళు కొన్ని లక్షల మంది పాస్టర్లు యూట్యూబ్ ఛానల్లోని ఇంటి దగ్గర చుట్టుపక్కల మొత్తం చెప్పి వాళ్ళ బ్రెయిన్ బాగా భయానికి, బానిసకి గురి చేసి ఉంచారు.
ఒరే బాబు అది కాదు, నిజం ఇది అని మేము చెప్తున్నాం. మా మాటలు విని ఆలోచించి బయటకు వచ్చిన వాళ్ళు మేము ఇక్కడ స్థిరంగా ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు అనుకున్న ధైర్యం ఏంటంటే, ఇప్పుడు ఆ ధైర్యం వేరు. ఇప్పుడు మీరు అనుకున్న ఈ యేసు పాదం ఎవరైతే ఉన్నారో ఈయన క్రిస్టియన్ లోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా యేసు నమ్ముతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎందుకు పూర్తిగా వివరాలు చెప్పలేదంటే, నేను అతను మాట్లాడాను, అతను వాళ్ళ ఊరికి వెళ్తే ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు. ఇంకోటి ఏంటంటే అతను కొంచెం టెన్షన్ గా మేము చెప్పే వినే స్టేజ్ లో ఆయన కొంచెం ఉండట్లేదు. కొంచెం వయసు పెద్దోడు కదా, బిజీగా రకరకాల రాజకీయ పార్టీలలో తిరుగుతూ ఉంటాడు అట్లనమాట. అది ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారంటే, నేను 24 గంటలు వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ పెట్టలేను కదా. ఇప్పుడు ఉన్నారు వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి సెక్యూరిటీ ఇవ్వలేను కదా. వాళ్ళు కేవలము ఎవరికి ఇప్పుడు మీరు మొన్న వచ్చారు కదా, రేవతి గాని తనుశ్రీ గాని వాళ్ళు తేజస్ వచ్చారు కదా, వాళ్ళకి మేము ఇంటికాడ కూడా సెక్యూరిటీ మేము ఏర్పాటు చేసాం. వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల మా ఊళ్ళో పెట్టాము. వాట్సాప్ లో ఏదన్నా అయితే వెంటనే ఇంటికాడికి వచ్చేటట్టు చేసాము. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ రికార్డులు ఎవరైతే ఉన్నాయో, ఏవైతే బయట పెట్టలేదో వాళ్ళకి ఇంకా మేము ఆ సెక్యూరిటీ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం అది వాళ్ళకు కూడా ఉంటుంది కొంచెం. ఈ రీజన్ తోటి కొన్ని బయటికి రాకపోతున్నాయి అంతే. సో అది ఇది ఒకటి కాదంటారు. కాదు, అది ఒకటి కాదు. అంటే వాళ్ళు మీకు అందుబాటులో ఉంటే అన్ని రకాలుగా ధైర్యం ఇవ్వగలుగుతారా? అందుబాటులో ఉంటే అన్ని రకాలుగా ధైర్యం ఇవ్వగలుగుతాము. అది మేము సపోర్ట్ గా ఉంటాము. అది సో ఫైనల్ గా మీరు క్రిస్టియన్ పాస్టర్స్ కి, యేసుని నమ్మండి అని చెప్పే పాస్టర్స్ కి మా ఛానల్ తరపు నుంచి మీరు ఏం చెప్పారు? నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను, ఈ పాస్టర్లు అందరికీ ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ మంచి విషయాలు ఏమన్నా చెప్పండి. దయచేసి రిక్వెస్ట్ అడుగుతాను, 10 పాయింట్లు చెప్పండి. 10 పాయింట్ల కంటే కోరుతూ ఈ జనరేషన్ కి, ఈ యువతకు ఉపయోగపడే పాయింట్లు ఏమున్నాయో నేను ఒక్కటే అడుగుతున్నాను. మీరు బైబిల్ ఉదయకాల సమావేశాలు, రాత్రి వేళ సమావేశాలు, పురుషుల గుడికలు, స్త్రీల గుడికలు, ఆల్ నైట్ ప్రేయర్స్, ఫ్రైడే ప్రేయర్స్, మండే ప్రేయర్స్, సండే ప్రేయర్స్, ఇన్ని రకాలుగా ఈ బైబిల్ మీద, ఈ 66 పుస్తకాల మీద, 1000 పేజీలు గల ఈ పుస్తకం మీద ఇన్ని కోట్ల మంది టైం స్పెండ్ చేస్తూ వీళ్ళు చెప్పేది వింటున్నారు కదా. మరి అంతగా బైబిల్లో ఏముందో ఒక 10 పాయింట్లు చెప్పండి. ఈ 10 పాయింట్లోనే వేరే దాంట్లో నేను కంపేర్ చేసుకుంటా, ఇంతకన్నా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే శక్తివంతమైన బైబిల్, ప్రతి ఒక్క వాక్యం పరిశుద్ధాత్మతో రాయబడింది, ప్రతి ఒక్క వాక్యం దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అని చెప్పేసి వీళ్ళు ఇంత ఇదిగా చెప్తున్నారు కదా. 10 పాయింట్లు చెప్పండి.